రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. మంత్రి సిద్ధ రాఘవరావు పోటీ విషయంలో తాను ఒకటి తలిస్తే టీడీపీ అధిష్టానం మరొకటి తలిచింది. సిద్ధ రాఘవరావును ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే దర్శిలో ఎక్కువ అభివృద్ధి పనులు చేసినందున మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తానని అటు సిద్ధ సీఎంకు చెప్పినట్లుగా సమాచారం. దర్శి నుంచి పోటీపై మరోసారి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సిద్ధ భావిస్తున్నారు. అధిష్టానం సూచనల నేపథ్యంలో దర్శి నియోజకవర్గ నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో మంత్రి సిద్ధ రాఘవరావు సమావేశమయ్యారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని సమావేశంలో వెల్లడించారు. దీంతో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించినటువంటి పరిస్థితి. దర్శి నుంచి మరోసారి సిద్ధకు అవకాశం ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ఒంగోలు ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ఏంటి సిద్ధ ఎపిసోడ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్. సురేష్, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఎవరా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయను అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్పటం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వెళతాడు అని చెప్పేసి ఒక వార్తలు రావడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒంగోలు అభ్యర్థిగా ఎవరిని బరిలోకి నించోబెట్టాలన్నది ఆలోచిస్తా ఉన్నారు. దీని మీద పెద్ద కసరత్తు చేస్తున్నారు. 2-3 రోజుల నుంచి వినపడుతున్న మాట సిద్ధ రాఘవరావుని మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు, ఒంగోలు ఎంపీగా సిద్ధ రాఘవరావుని నిలబెట్టాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. నిన్న సిద్ధ రాఘవరావు తోటి సీఎం మాట్లాడుతూ ఒంగోలు అభ్యర్థిగా నువ్వు నిలబడితే బాగుంటది ఏంటి అని చెప్పేసి ఒక ప్రస్తావన వచ్చినట్లుగా సిద్ధ రాఘవరావు స్వయంగా వెల్లడించాడు. ఈ వార్త విషయం తెలియజేసిన వెంటనే సిద్ధ రాఘవరావును కలవటానికి దర్శి నుంచి పెద్ద ఎత్తున నాయకులు, ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ సిద్ధ రాఘవరావు ఇంటికి వచ్చి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి లేదు, దర్శి నియోజకవర్గంలో మీరు చాలా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు, దర్శి నియోజకవర్గం చాలా బాగుంది, మీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో మళ్ళీ మీరు దర్శి నుంచే పోటీ చేయాలి, మిమ్మల్ని మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము, మీ నాయకత్వాన్ని మేము బలపరుస్తాము అని చెప్పేసి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటి దగ్గరకు వచ్చేసి చెప్పడం జరిగింది. ఈ వందలాది మంది కార్యకర్తలు రావడంతో సిద్ధ రాఘవరావు కూడా వెంటనే అవుతావుతున్న అటువంటి నిర్ణయం లేదు, నేను కూడా చంద్రబాబు నాయుడు తోటి మళ్ళీ ఒకసారి మాట్లాడతా, ఒక మాట అయితే మాత్రం ప్రస్తావన చేశారు కానీ దానికి నేను ఓకే చెప్పలేదు, మళ్ళీ ఒకసారి ముఖ్య కార్యకర్తలతోటి, కుటుంబ సభ్యులతోటి మాట్లాడి ఈ విషయాన్ని ఓకే చేస్తామని చెప్పి ఇదే విషయాన్ని మీడియాకు కూడా సిద్ధ రాఘవరావు క్లియర్ గా చెప్పారు. ఒంగోలు ఎంపీగా నిలబడమని చెప్పి అధిష్టానం ఒక మాట ఉంది, కానీ నేను గత 7 సంవత్సరాల నుంచి దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు అభివృద్ధి చేస్తున్నాను, దర్శి నియోజకవర్గంతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, మరోసారి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి దర్శి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా ఆయన చెప్పారు. అయితే సిద్ధ రాఘవరావుని ఎంపీగా నిలబెట్టాలని అధిష్టానం భావిస్తున్నా కానీ సిద్ధ రాఘవరావు కానీ అదేవిధంగా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కానీ సుముఖంగా లేరు. దర్శి నియోజకవర్గాన్ని వదిలి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే మాత్రం మేము మద్దతు ఇవ్వము, ఇప్పటి వరకు పార్టీని మిమ్మల్ని నమ్ముకున్నాము, మీరే మాకు కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇది జరగడానికి కొద్దిసేపటి ముందు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.